అంటాడు ఉంటే నాకు చూపించి అంటాడు. ఇల్లు కట్టిన మేస్త్రి ఇంట్లో ఉండాలని రూల్ అయింది. కుమ్మరు ఉన్నాడా? ఉంటే నాకు చూపించంటే కుండ చేసినోడు కుండ మీద వస్తాడా? కుండ చేసిన కుమ్మరి కుండ మీద రాకపోతే కుండ లేదా? కుమ్మరి లేడా? అసలు మేస్త్రి ఇల్లు కడతాడు ఎవరు ఉండటానికి? మేస్త్రి ఉండటానికే లేకపోతే కట్టించినోడు ఉండటానికా? అట్లాగే ఆ పరమ మేస్త్రి మనం ఉండటానికి ఈ లోకాన్ని కట్టాడు. ఆయన ఉండే లోకం ఉంది. మేస్త్రి ఉండే ఇల్లు ఉంటుంది సార్. మేస్త్రికి నువ్వు ఉండటానికి ఇల్లు కడతాడు మేస్త్రి, అంతేగా నువ్వు మేస్త్రి కట్టిన ఇంట్లో మేస్త్రే ఉండాలని రూల్ లేదు. ఆ ఇంట్లో మేస్త్రి ఉండకపోయినంత మాత్రాన ఇల్లు కట్టిన మేస్త్రి లేడని అర్థం కాదు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనం ఉండటానికి ఈ సృష్టి జరిగించాడు, ఇదంతా నిర్మించాడు. ఆయన ఉండే ప్రదేశంలో ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన కట్టిన ఈ లోకమంతా ఆయన యందే ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే చీమ నా షర్టు మీద ఉన్నట్టు మనమంతా ఆయనలోనే ఉన్నాం. నేను చెప్పాల అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26 నుంచి కిందికి చదివితే మీకే అర్థమైంది. చూడండి, మనము ఆయన యందు ఉనికి కలిగి చరించుచున్నాం, మనలో ఎవనికి ఆయన దూరంగా ఉండువాడు కాడు.